మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఈ సందర్భంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్కు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ చౌక్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ కార్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి రోడ్ల విషయంలో కావచ్చు, పట్టణ అభివృద్ధిలో కావచ్చు, అలాగే ఉన్నత విద్యలో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను బెల్లంపల్లిలో స్థాపించి విద్యార్థుల యొక్క ఎదుగుదలకు ఎంతో కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు। 3 కాన్స్టిట్యూన్సీలకు కూడా 200 రూపాయలు ఇంటర్గ్రేటెడ్ స్కూళ్ళు కోసం వాళ్ళు రిలీజ్ చేసిండ్రు। అట్లాగే మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రోత్సాహంతో ఎంతో కొట్లాడి మరి ఈ పట్టణాన్ని, ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ 200 కోట్ల రూపాయలతో తెచ్చి పట్టణ అభివృద్ధి కోసము వాళ్ళు త్రోపడతారు। కాబట్టి వాళ్ళకు పట్టణ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారికి, మరి సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి భవిష్యత్తులో మా ఎమ్మెల్యే గారికి అండ ఉండాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారిని మన సీఎం గారిని కోరడం జరిగింది। అట్లాగే మన ఎమ్మెల్యే గారు 14-15 నెలల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు। మరి 10 సంవత్సరాలు చేయలేని పనులు ఇప్పుడు ఈయన 10 నెలలు చేసింది కాబట్టి మరి వారికి మనం చేదోడు వాదోడు ఉండి భవిష్యత్తులో కూడా మన అభివృద్ధి కార్యక్రమం చెందాలంటే ఖచ్చితంగా వారికి అండలు ఉండాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను అన్నమాట। గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారు బెల్లంపల్లి అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు గారి ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఏదైతే మన బెల్లంపల్లి నియోజకవర్గానికి 200 కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు కేవలం చదువు కొరకు మొన్నటికి మొన్న మన బెల్లంపల్లి నియోజకవర్గానికి 3 కాలేజీలు కానివ్వండి, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, పిల్లల చదువు కొరకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మన గడ్డం వినోద్ సార్ గారికి, అదేవిధంగా గౌరవ సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనకి ఏదైతే మన బెల్లంపల్లి నియోజక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదువుకునే ఉద్దేశంతో 200 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం। దానికి గాను ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో గౌరవ టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరం కలిసి, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరం కలిసి ఈరోజు ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది। గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।